మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గాలి తీసేసింది అమెరికాలోని సుప్రీంకోర్టు. ఆయన ప్రపంచ దేశాల మీద, నోరు లేని దేశాల మీద, అమెరికా పెత్తనాన్ని ఎదిరించలేనటువంటి దేశాల మీద ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏకపక్షంగా టారిఫ్ల మీద టారిఫ్లు వేసుకుంటూ వచ్చాడు కదా. కొంతమందికి 15, కొంతమందికి 18%, కొంతమందికి 25, కొంతమందికి 50. నేను చెప్పిన మాట వినకపోతే 500% కూడా టారిఫ్లు వేసేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. సో ఇదంతా కూడా చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టే, అమెరికా సుప్రీంకోర్టే మొత్తం 6-3 రేషియోలో ఆయన వేసినటువంటి పన్నులన్నింటినీ కూడా కొట్టి పాడేసింది, అన్ని జీరోలు చేసేసిందండి. దీని తర్వాత అందరూ కూడా దీని ప్రభావం అమెరికాలో ఏం పడుతుంది, అమెరికా ఆర్థిక విధానాల మీద ఏం పడుతుంది, అమెరికన్ ఎకానమీ మీద పడుతుంది ఏం పడుతుంది, అలాగే ట్రంప్ మీద ఏం పడుతుంది, మన ఇండియా మీద ఏం పడుతుంది ప్రభావం అనేటటువంటిది అందరూ మాట్లాడుతున్నారు. కానీ మిత్రులారా, ట్రంప్ గాలి తీసేసింది కేవలం అమెరికా సుప్రీంకోర్టు మాత్రమే కాదు, ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కాదు. అసలు దీని వెనకాల ఒక ఇండియన్ ఉన్నాడండి, ఇండియన్ అమెరికన్ లాయర్ ఉన్నాడండి. అసలు కారణం ఆయన చేసినటువంటి వాదనల కారణంగా సుప్రీంకోర్టులో, అమెరికా సుప్రీంకోర్టులో ఆయన ట్రంప్ వేస్తున్నటువంటి టారిఫ్లకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి వాదనల మీద ఆయన వాదనని బేస్ చేసుకొని అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనమాట అది. సో ఎవరు ఆ ఇండియన్ అమెరికన్ లాయరు? నీల్ కుమార్ కాత్యాల్. ఆయన షికాగోలో 1970లో పుట్టాడు. భారతీయ సంతతికి చెందినటువంటి లాయర్ అన్నమాట. దాదాపు 50 కేసెస్ ఇంతకు ముందు అమెరికా సుప్రీంకోర్టులో వాదించినటువంటి ఘనత, ఈవెన్ ట్రంప్ కి కూడా వ్యతిరేకంగా ఆయన అనేక కేసులు వాదించినటువంటి ఘన చరిత్ర ఆయనకి ఉంది. సో ఆయన అండి కొన్ని బిజినెస్ కంపెనీలకు వకాల్తా పుచ్చుకొని వాళ్ళ తరపున ఆయన అక్కడ వాదించాడు సుప్రీంకోర్టులో, కేసు ఫైల్ చేసి. సో ఆయన చేసినటువంటి వాదనల మీద తీర్పు ఇస్తూ అమెరికా సుప్రీంకోర్టు నువ్వు వేసినటువంటి టారిఫ్లు చాలవు అని చెప్పేసి కొట్టిపాడేసింది. అందరూ కూడా అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కి చొక్కెదురైంది, ట్రంప్ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. కానీ దాని వెనకున్నటువంటి ఇండియన్ లాయర్ సంగతి చాలా మందికి తెలియదు అనమాట. ఇక్కడ ఈ నేపథ్యంలో మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒక భారతీయుడు, అంటే భారతీయ సంతానానికి చెందినటువంటి వ్యక్తి, భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ ని గడగడలాడించేశాడు. నీకు అధికారాలు లేవు, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంది అమెరికాలో. దాని అధీనంగా ఆయన కొన్ని ఈ పన్నులు విధించడం అనేటటువంటిది ఇష్టారాజ్యంగా మొదలు పెట్టాడు కదా. అది నీ వల్ల కాదు, నీ చేతిలో పని కాదు, అది నీకు ఆ అధికారం లేదు. మొత్తం ఆ అధికారం ఏమైనా ఉంటే అది పార్లమెంట్ కి, అమెరికన్ కాంగ్రెస్ కి రాజ్యాంగబద్ధంగా అది చేయాలి తప్ప నీకు అలాంటి అధికారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది కదా. సరే, దాని ప్రభావం అమెరికన్ ఎకానమీ మీద ఎలా ఉంటుంది, ఇతర దేశాల మీద ఎలా ఉంటుంది, మన ఇండియా మీద ఎలా ఉంటుంది అనేటటువంటిది అందరూ కూడా చాలా విశ్లేషణలు చేస్తున్నారు. అది వేరే టాపిక్. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ట్రంప్ కి చుక్కలు చూపించింది ఒక ఇండియన్ లాయర్ నీల్ కుమార్ కాత్యాల్. ఆయన వాదన చేసి ఆఖరికి సుప్రీంకోర్టు తన వాదనల్ని అంగీకరించి ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పు చెప్పేటప్పటికి ఆయన ఒకటే మాట అన్నాడు. అదేమిటి అంటే, ఇది కంప్లీట్ అండ్ టోటల్ విక్టరీ ఫర్ ద రూల్ ఆఫ్ లా అన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఇది రూల్ ఆఫ్ లా సాధించిన విజయం అని చెప్పి ఈయన అన్నాడు. వాళ్ళు కూడా ఈ అమెరికాలో రూల్ ఆఫ్ లా చెల్లుతుంది కానీ రూల్ ఆఫ్ మెన్ చెల్లదు. కాబట్టి ట్రంప్ ఒక వ్యక్తి. సరే, ట్రంప్ రెచ్చిపోయాడు, వీడు ఈ న్యాయమూర్తులు పనికిరాని వాళ్ళు, వీళ్ళు అమెరికా విధేయులు కాదు, అది ఇదని. వాళ్ళు ట్రంప్ విధేయులు కాదు, కానీ వాళ్ళు అమెరికా విధేయులు, అమెరికా రాజ్యాంగబద్ధులు, అమెరికా రాజ్యాంగ విధేయులు. కాబట్టి అది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి గొడవ. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఈ విషయానికి వచ్చేసరికి చాలా మంది మన మోడీని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఒక భారతీయుడు ట్రంప్ కి చుక్కలు చూపిస్తే 1 సంవత్సరంగా ఈ నెగోషియేట్ చేస్తున్నారు మన ఇండియన్స్, మన విదేశాంగ మంత్రాలయం, అలాగే మన ఆర్థిక మంత్రిత్వ శాఖ, అలాగే ఇతర శాఖలు, ప్రధానమంత్రి అందరూ కూడా ఇన్ని నెలలుగా అమెరికాతో చర్చలు చేసి ఆఖరికి సాధించింది ఏమిటంటే, మన వస్తువుల మీద 18%, వాళ్ళ వస్తువుల మీద 0. ఎందుకు ఇంత కంగారుగా మోడీ ఈ ఒప్పందానికి వచ్చాడు ట్రంప్తో అని చెప్పేసి అందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఎందుకంటే అమెరికాలోనే ఒక వ్యాజ్యం నడుస్తుంది కదా ట్రంప్కి వ్యతిరేకంగా, ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, రేపో మాపో ఆ కేసు తీర్పు వస్తుంది కదా, ట్రంప్కి వ్యతిరేకంగానే వచ్చే అవకాశం ఉంది కదా. అందులోనూ ఒక భారతీయుడు వాదిస్తున్నాడు కదా, ఆ మాత్రం మన వాళ్ళ
వాళ్ళకి తెలియదా? ఎందుకు అంత కంగారు పడి ఒప్పందంలోకి వచ్చేశారు? ఇప్పుడు ఏమంటున్నారు ట్రంప్? ఏమంటున్నాడు? సుప్రీంకోర్టు ఈ విధంగా నేను వేసినటువంటి టారిఫ్లు కొట్టిపాడేసినప్పటికీ కూడా ఇండియా మీద మేము వేసినటువంటి టారిఫ్లు అలాగే ఉంటాయని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఎంత నష్టం జరిగింది మన కంగారు పాటు వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల మన ఇండియాకి ఎంత నష్టం జరిగింది అనేటటువంటిది చాలా మంది ఇప్పుడు ట్రంప్ను బోనెక్కి విమర్శిస్తున్నారండి. ఇది అంటే ఒక ఇండియన్ మూలాలు ఉన్నటువంటి ఒక లాయరు ట్రంప్ని అదే గడ్డ మీద అక్కడ చుక్కలు చూపిస్తే 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపు లేకుండా ఈ డీల్ చేసుకోవడం వల్ల చాలా నష్టం వచ్చిందని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు. ఇంకోటి ఏమిటంటే మన హర్దీప్ పూరి ఉన్నాడే, మన మంత్రి, వాణిజ్య మంత్రి, కామర్స్ మంత్రి వేరే ఉన్నారు, అలాగే ఇంధన శాఖ మంత్రి హర్దీప్ పూరి, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? హర్దీప్ పూరి అయితే మీరు ట్రంప్తో రాయబారం నడపడానికి, మోడీకి ఎపిస్టీన్ కి మధ్య రాయబారం నడపడానికి ఒక సంవత్సరంలో 10 సార్లు 14 సార్లు ఎపిస్టీన్ కలిశాడని చెప్పి హర్దీప్ పూరి మీద ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కదా. అసలు ఇంతమంది ఎపిస్టీన్ కలుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కనీసం మన ట్రేడ్ కి సంబంధించి, మన ట్రేడ్ ఒప్పందానికి సంబంధించి, భారత అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించి ఎందుకు ఈ విషయం పట్ల ఇంత జాగరూకతగా, ఈషన్ మాత్రం జాగరూకత కూడా లేకుండా, స్పృహ లేకుండా ఎందుకు వ్యవహరించారు? అక్కడ ఒక అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ లాయర్ ఆ విధంగా అక్కడ ట్రంప్కి చుక్కలు చూపిస్తే మన వాళ్ళు ఎందుకు ఈ విధంగా రాజీ పడిపోయారని చెప్పేసి ఒకటి విమర్శిస్తున్నారు. దానికి ఆ విమర్శకు మరి ఏం సమాధానాలు చెప్పుకుంటారు ఏమో తెలియదు. వీళ్ళంతా కూడా ఏం మాట్లాడినా సరే దేశద్రోహాలు అంటారు కాబట్టి ఆ గొడవ పక్కన పెట్టండి. ఇంకో విషయం ఏమిటంటే ఇదే సందర్భంగా మీకు ఇదే వీడియోలో ఒక విషయం గుర్తు చేయాలి. అదేమిటంటే మొన్న ఈ మధ్యనే బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చాడు కదండి, లోలా. సో ఆయన్ని లోలా అంటారు, పేరు చాలా ఉంది కాబట్టి. కానీ సో మొన్న మన ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన బయలేటరల్ టాక్స్ జరిపాడు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినటువంటి రకరకాల ఒప్పందాలు కూడా కుదిరాయి. ఆయనతో మోడీతో సంప్రదింపుల అనంతరం వెంటనే ఆయన జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు, నరేంద్ర మోడీ అండ్ బ్రెజిల్ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ నేను మీకు గుర్తు చేయాలి. పేపర్లు చాలా హైలైట్ చేశాయి. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన వర్కర్స్ పార్టీ, అక్కడ బ్రెజిల్లో ఆయన లేబర్ పార్టీ వర్కర్స్ యూనియన్ లో పనిచేసినటువంటి, ట్రేడ్ యూనియన్ లో పనిచేసినటువంటి నాయకుడు. 3 సార్లు అక్కడ ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. లాటిన్ అమెరికా దేశం, దాదాపు 22 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి దేశం. మనది 140 కోట్లు. ఆయన ఏమన్నాడయ్యా అంటే, మనం ట్రంప్ ఎంత పన్ను విధిస్తే అంత పన్ను కట్టడం, తలకాయ ఊపడం కాదు, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయడం కాదు, అన్ని దేశాలని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఆల్ కంట్రీస్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్. ఇది ఈ గుణపాఠం మనం అమెరికాకి నేర్పాలి. అంటే ఏం చేయాలి? మనం చిన్న చిన్న దేశాలైనా పెద్ద పెద్ద దేశాలైనా సరే ఐకమత్యంగా ఉండాలి, యూనియనైజ్ కావాలి అని అన్నాడు అనమాట. టైమ్ ఫర్ నేషన్స్ ఫేసింగ్ టారిఫ్స్ టు యూనియనైజ్ అన్నాడు. నాకు ట్రేడ్ యూనియన్ లో పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి, ఒక యజమాని దగ్గరికి కొందరు కార్మికులు ఇండివిడ్యువల్ గా వెళితే వాళ్ళు ఏమి హక్కులు సాధించుకోలేరు. అదే కలిసికట్టుగా ఐకమత్యంగా ఒక యూనియన్ గా వెళితే తప్పనిసరిగా హక్కులు సాధించుకుంటారు. అలాగే మనం చిన్న చితక దేశాలన్నీ కూడా ఎవరైతే అమెరికా పెత్తనానికి బాధపడుతున్నారో, అమెరికా పెత్తనానికి అణచివేతకి గురవుతున్నారో అలాంటి వాళ్ళు దేశాలు, మనలాంటి దేశాలు అన్నీ కూడా ఏకం కావాలి, యూనియనైజ్ కావాలి, ఒక యూనియన్గా కావాలి, ఒక సంఘంగా రావాలి మనందరం కూడా అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మన భారతదేశంలో, మన దేశ రాజధాని నడిబొడ్డున కూర్చొని, ఎక్కడా మన ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చొని ఆ మాట చెప్పాడు అనమాట. మనం పెట్టుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం కంగారుగా పెట్టుకున్నాం, దానివల్ల మన దేశానికి నష్టం వచ్చింది. ఆ మాట మన వాళ్ళు చెప్పట్లేదు. సరే, ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటాం అది చెప్పట్లేదు. మరొక దేశానికి సంబంధించినటువంటి అధినేత ఇక్కడికి వచ్చి మన దేశ నాయకుడికి చెప్తున్నాడు, మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, బలంగా ఉండాలి, మన దేశాలన్నీ కూడా ఒక యూనియన్ గా మారాలి, అప్పుడే ట్రంప్ లాంటి వాడికి గుణపాఠం చెప్పగలమని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అమెరికాలో ఒక భారత మూలాలు ఉన్నటువంటి ఒక లాయర్ చూపించినటువంటి తెగువ, ఇతర చిన్న చిన్న దేశాల అధ్యక్షులు నాయకులు చూపిస్తున్నటువంటి తెగువ, ట్రంప్కి వ్యతిరేకంగా, అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తుతున్నారు. మన వాళ్ళు మాత్రమే గళాన్ని కాస్త తగ్గించుకొని, స్వరాన్ని తగ్గించుకొని ఎందుకు అతి వినయాన్ని ప్రదర్శిస్తూ అలా ఉన్నారు? కారణాలు ఏమో తెలియదు కానీ మిత్రులారా, ఓవరాల్గా అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్కి విధించినటువంటి, అది అంటే ఆయన విధించినటువంటి ఆ టారిఫ్ల మీద ఇచ్చినటువంటి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెనక ఇండియన్ లాయర్ ఉన్నాడు. అలాగే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఒక బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చి నీతి ఉపదేశం చేసి వెళ్ళాడు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, మన ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉంటాయి, స్పందనలు ఎలా ఉంటాయి చూడాలి. జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకుంటారు మన వాళ్ళు అనేటటువంటిది చూడాలి. మొత్తం మీద ఓవరాల్ గా జరుగుతున్న విషయాలు వెనక ఉన్నటువంటి విషయాలను కూడా మనం గమనించినప్పుడే అసలు విషయాలు అర్థమవుతాయి. ఇది మిత్రులారా, నమస్తే, థ్యాంక్ యూ.